6వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సమానత్వ హక్కు, ఆర్టికల్ 25 మతపరమైన స్వేచ్ఛ ఇచ్చే హక్కు ఇచ్చారు. మరి దొడ్డిదారిన ఎలాంటి చర్చ జరగకుండా, పార్లమెంటులో 1950లో చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ దొడ్డిదారిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 తీసుకొచ్చారు. ఆనాడు ఏ విధంగా అయితే దావీదు మహారాజు గొల్యాతుకు వ్యతిరేకంగా పోరాడారో, ఈరోజు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉండే పారా 3 ఏదైతే ఉందో ఆ పారా 3 ఏం చెప్తుందయ్యా అంటే, నువ్వు ఎస్సీ హోదా కావాలంటే నువ్వు కేవలం హిందువుగానే ఉండాలి, లేకపోతే బుద్ధిస్టుగానే ఉండాలి, లేకపోతే సిక్కుగానే ఉండాలి. కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మరెన్నో రాష్ట్రాల్లో దళితులు క్రైస్తవంలోకి పోయారు, ఇస్లాం మతంలో కూడా పోయారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా వివక్ష వెంటాడుతూనే ఉన్నది. మరి అలాంటి వివక్షపూరితమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వెంటనే రద్దు చేయాలి. ఆనాడు దావీదు మహారాజు ఏ విధంగా అయితే గొల్యాతుకు వ్యతిరేకంగా వడిసెల 5 రాళ్ళు తీసుకొని పోరాడిండో, ఈరోజు మరి దళిత క్రైస్తవులందరూ కూడా రాజ్యాంగం లాంటి వడిసెలను తీసుకొని, రాజ్యాంగంలోని అధికరణాలను, రంగనాథ్ మిశ్రా కమిషన్ను, అదేవిధంగా మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దార్శనికుల సపోర్ట్ తీసుకొని ఈరోజు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఆ సబ్కా సాత్లో మరి దళిత క్రైస్తవులు లేరా? ఈరోజు మీరు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి సబ్కా వికాస్ అన్నారు, వీళ్ళ వికాసం మీకు అవసరం లేదా? వీళ్ళ అభివృద్ధి మీకు అవసరం లేదా? ఇంతకుముందు మా పెద్దలు గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పినట్టుగా ఇవాళ భారత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నది. ఆ వెంటిలేటర్ సప్లై, దాంట్లో ఆక్సిజన్ సప్లై ఇస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, బీహార్ ముఖ్యమంత్రి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు తలుచుకుంటే మీ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరు దమ్ముంటే మరి ఇవాళ చెప్పండి, నిజాయితీ ఉన్నా, నిబద్ధత ఉన్నా వెంటనే నరేంద్ర మోడీ గారికి చెప్పి దీనికి పార్లమెంట్లో చర్చ అవసరం లేదు, రాజ్యసభలో చర్చ అవసరం లేదు. ఆనాడు చర్చ జరగకుండానే దీన్ని తీసుకొచ్చారు. ఈరోజు కూడా క్యాబినెట్ రికమెండ్ చేస్తే చాలు, ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఖతం అయిపోతుంది. ఆర్టికల్ 341 ప్రకారం ఇది ఖతం అయిపోతుంది. చివరిగా రాజ్యాంగంలో 13వ అధికరణం చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నది? ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ ఆర్డర్ అయినా, ఏ చట్టమైనా కూడా చెల్లదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 13లో రాశారు. ఆ ఆర్టికల్ 13 ప్రకారం ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెల్లదు. అందుకొరకే నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే క్యాబినెట్లో నిర్ణయం చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇక్కడికి రావడానికి సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ సంఘీభావంగా మమ్మల్ని ఇక్కడికి పంపించిన మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ. ఎక్కడ బాధ ఉంటుందో, ఎక్కడ ఆవేదన ఉంటుందో, ఎక్కడ ఆక్రందన ఉంటుందో అక్కడ వెంటనే చేరుకునే పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది భారత రాష్ట్ర సమితి. మా పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దళిత క్రైస్తవుల సమస్య వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే మనం ఎంతటి త్యాగానికైనా వెనుదీయకూడదు, మనం వాళ్ళ వెంట ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్దలు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారిని, నన్ను, అదేవిధంగా మేడి అజీజ్ సాగర్ గారిని పంపించడం జరిగింది. గతంలో కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా కేజీ బాలకృష్ణన్ గారికి ఈ దళితులందరూ కూడా క్రైస్తవంలో మారినప్పటికీ కూడా వాళ్ళ మీద వివక్ష అనేది ఆగడం లేదు. కారంచేడు అయితేనేమి, చుండూరు అయితేనేమి, పదిరికుప్పం అయితేనేమి, అదేవిధంగా లక్ష్మీపేట అయితేనేమి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన చెనవాడ, ఇబ్రహీంపట్నం, లేటెస్ట్గా జరిగిన కిష్టంపేట దాడులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. మరి ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు దళితుల వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారనే దళితులకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం అనేది అనాగరికం, రాజ్యాంగ వ్యతిరేకం. 1949 నవంబర్ 20